ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 5 నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో భేటీ అయ్యారు. రేపు ఎల్లుండి మిగిలిన నియోజకవర్గాల నేతలతో భేటీ కానున్నారు వైఎస్ జగన్. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల నేతలతో భేటీ కారణంగా ఇతర నాయకులు, సందర్శకులను జగన్ కలిసేందుకు వీలు కాదని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. తుంగభద్ర గేట్ గల్లంతుపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఏం జరిగినా జగన్ పైకి నెట్టేసి బాబు తప్పుకోవాలని చూస్తున్నారని అన్నారు. ప్రాజెక్టులపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. సంపూర్ణ సంఖ్యాబలం ఉండటంతో పోటీ చేస్తున్నామన్నారు. సరైన సంఖ్యాబలం లేనప్పటికీ కూటమి అభ్యర్థిని ఎందుకు పెడుతోందన్నారు. అనైతికంగా అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుందన్నారు. ఇది వ్యాపారం కాదు, రాజకీయమని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. ఓటుకు నోటు ఆరాధ్యుడు చంద్రబాబే అని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నిక ఏదైనా ప్రలోభాలకు తెరలేపటం చంద్రబాబుకే అలవాటు అన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ నాయకులు లొంగే ప్రసక్తే లేదన్నారు. మళ్లీ ఓటుకు నోటికి టీడీపీ సిద్ధమవుతోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా పోటీకి దిగే యోచన చేస్తోంది. ఓటర్ల కొనుగోలుకు డబ్బున్న అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తిని తెరపైకి తీసుకొచ్చింది. గత ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఎంపీ సీటుకు ప్రయత్నించారు దిలీప్. టీడీపీలో సభ్యత్వం లేకపోయినా పోటీకి దించాలని చూస్తోంది. డబ్బులు పెట్టి ఓట్లు కొనాలని టీడీపీ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మాచర్ల బొప్పాపూర్లో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి అనిరుద్ కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు కేటీఆర్. అనంతరం గురుకుల పాఠశాలను పరిశీలించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, గురుకుల పాఠశాలలను అభివృద్ధి చేయాలని కోరారు కేటీఆర్. కూటమి ప్రభుత్వంలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందంటున్నారు విద్యార్థులు. కర్నూలు నగర శివారులోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తినలేక విద్యార్థులు ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటున్నారు. స్కూల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనం తినడంతో తాము కడుపు నొప్పితో అనారోగ్యానికి గురవుతున్నామని విద్యార్థులు స్వయంగా చెబుతున్నారు. చిరుద్యోగులపై కూటమి నేతల వేధింపులు, అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీసీసీబీ 35 బ్రాంచుల్లో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న 54 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిగా ముద్ర వేసి తొలగించారు. దాంతో వారంతా రోడ్డున పడ్డారు. నెల్లూరు జిల్లా సైదాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు మైకా గన్నులు కార్మికులు ఆందోళనకు దిగారు. మహిళా కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా చేశారు. గత 2 నెలలుగా మైకా పన్నులు పూర్తిగా నిలిపివేయడంతో తాము జీవనోపాధి కోల్పోయి బతకటం దుర్భరంగా మారిందని వారు ఆవేదన చెందారు. ఏపీలో పేదలకు మేలు చేస్తున్న పథకాలపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీలో భాగంగా ప్రవేశపెట్టిన ఎండియూ ఆపరేటర్ల వ్యవస్థను కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఎండియూ ఆపరేటర్లపై తప్పుడు ఆరోపణలు చేయటం, కూటమి నేతల ఒత్తిడితో అధికారులు మెమోలు జారీ చేస్తుండటం వంటివి చేస్తున్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా మైనింగ్ కార్యకలాపాలు స్తంభించడంతో మైనింగ్ కార్మికులు రోడ్డెక్కారు. గూడూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహిళా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆగి ఉన్న మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గుప్త నిధుల కలకలం చెలరేగింది. స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న కుచ్చలమెట్టపై గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధులు తవ్వకాలు జరుపుతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మంత్రులు భట్టి, పొంగులేటి, జూపల్లి బౌద్ధ స్తూపాన్ని సందర్శించారు. స్తూపం చరిత్ర, ఆవశ్యకతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భక్త రామదాసు మందిరాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటిపైన జాతీయ జెండాను ఎగిరేయటం, సెమినార్లు నిర్వహించడం, దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల విగ్రహాలకు పుష్పార్చన చేయటం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు జాతీయ జెండా ఎగరవేయము అంటున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. వాళ్ళు మన దేశంలో ఉండటం అవసరమా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఇంటిపైన జాతీయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, బీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా జీ పోచమ్మ తండాకు చెందిన విద్యార్థులు ఇటీవల కురుస్తున్న చిరుజల్లులతో రోడ్లు చిత్తడిగా మారటంతో పాఠశాలకు వెళ్లలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో రైతులు తమ వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లను అమర్చుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. గత 2 నెలలుగా విద్యుత్ శాఖ గడప గడప తిరుగుతూ కెపాసిటర్లు అమర్చుకుంటే జరిగే లాభాలను వివరించారు. దీంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. హైదరాబాద్లోని ఉప్పల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి వర్షపు నీరు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. కేటీఆర్పీఏ తిరుపతి అండదండలతో రెడ్ అంబులెన్స్ సేవలు నడుపుతున్నారని తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క మహేష్ ఆరోపించారు. దోపిడీని వెంటనే నిలుపుదల చేయాలని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఆర్టీసీ డిపోలో అద్దె బస్సుల డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. మద్యం సేవించకపోయినా సేవిస్తున్నట్లు మిషన్ చూపుతోందని అద్దె బస్సుల డ్రైవర్లు ఆరోపించారు. 3 డ్రైవర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, బ్రీతింగ్ అనలైజర్ మిషన్ మార్చాలని అద్దె బస్సు డ్రైవర్లు డిపో ఎదుట సమ్మెకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు సమ్మె చేశారు. వేతనాలు 26,000కు పెంచాలని, పర్మనెంట్ చేయాలన్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వం కార్మికులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తును నిర్వహించారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో పోలీసుల ఆధ్వర్యంలో మిషన్ పరివర్తనలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులతో ర్యాలీ, అనంతరం మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలు సేవించనని ప్రతిజ్ఞ చేయించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆమె బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 5వ గని రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి తీసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ములుగు జిల్లా వెంకటాపూర్కు చెందిన ఎండీ పర్వీన్ గా గుర్తించారు. నిర్మల్లో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 450 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా గంజాయిని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా తూముకుంటలోని శ్రీకృష్ణ జ్యువెలరీ షాప్ దొంగతనాన్ని ఛేదించారు పోలీసులు. 2ని అదుపులోకి తీసుకున్నట్లు, మరో 2 పరారీలో ఉన్నారని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. వీరంతా రాజస్థాన్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. విశాఖ జిల్లా కప్పరాడ జాతీయ రహదారిపై లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్రావెల్ లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీని పక్కకు ఆపి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై లైంగిక దాడి, హత్య ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా వైద్య సేవలు బహిష్కరించారు డాక్టర్లు. విధులు బహిష్కరించి నిరసనల్లో పాల్గొన్నారు. ఘటన జరిగిన ఆర్జీ కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా 4వ రోజు విధులు బహిష్కరించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ధర్నా నిర్వహించారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై లైంగిక దాడి, హత్య ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. అసలు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. తాజాగా దీనిపై స్పందించారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆదివారం లోపు కేసు విచారణ పూర్తి చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. లేదంటే విచారణను సీబీఐకి అప్పగిస్తామని స్పష్టం చేశారు. చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ కు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రక్షణ కస్టడీ అవసరం లేదంటూ అరెస్ట్ నుంచి ఆగస్టు 21 వరకు రక్షణ కల్పించింది ఉన్నత న్యాయస్థానం. ముందస్తు బెయిల్ కోసం పూజ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించిన సిబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే ఈడీ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో సిబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం సృష్టించింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఊనా జిల్లాలోని వాగు ఉప్పొంగటంతో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 2 గల్లంతయ్యారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు పెచ్చుమీరాయి. మొత్తం 52 జిల్లాల్లో మైనారిటీలపై 205 వరకు దాడులు జరిగినట్లు హిందూ సంస్థలు పేర్కొన్నాయి. ఈ మేరకు తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్కు లేఖ రాశాయి. యూరోప్లో మళ్లీ అణు భయాలు చెలరేగాయి. ఉక్రెయిన్కు చెందిన జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉంది ఈ ప్లాంట్. అయితే న్యూక్లియర్ ప్లాంట్లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.